మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము మొట్టమొదటి వచనము చివరి భాగం చదువుతున్నాను. దయచేసి చూడండి. 3 విషయాల మీద మనం ఈరోజు కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం. కట్టబోవు ఆలయము మనుష్యునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది అని ఎవరు చెప్తున్నారు? దావీదు భక్తుడు తను సిద్ధపాటు చేసుకుంటున్నాడు అనమాట. ఎందుకు? మందిరం పని కొరకు, మందిరాన్ని కట్టే విషయం కొరకు తను అలా సిద్ధపడుతున్నాడు. కట్టబోవు ఆలయము ఎవరి మహిమ కొరకంట? దేవుని మహిమ కొరకు అంటున్నాడు. మరి నీవు నేను కూడా అదే పనిలో ఉన్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము. అందరము కలిసి బిగ్గరగా చదువుదామండి. అందరము కలిసి బిగ్గరగా చదువుదాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. చాలండి. ఏంటన్నా? మీ దేహము దేవుని ఆలయం. కాబట్టి 20వ వచనం చదువుతున్నాను చూడండి. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు మీ దేహముతో ఎవరిని మహిమపరచాలి? దేవునిని మహిమపరచాలి. ఇక్కడ దావీదు భక్తుడు ఏం చెప్తున్నాడు? కట్టబోవు ఆలయం ఎవరి కోసమంట? మీ దేహముతో ఏం చేయాలి? రెండిటికి ఈక్వేషన్ సరిపోయిందా? ఏమండి? భక్తుడు ఆ దినము భూమి మీద ఆయన రాజ్యాన్ని చూపించాలనుకొని ఒక గొప్ప ప్రతిష్టాత్మకమైన మందిరాన్ని ఒకటి కట్టడానికి కొన్ని లక్షల వేల బంగారు నాణేలు కానీ, వెండి కానీ, ఇనుము కానీ, రాళ్ళు కానీ, విలువైన గోమేధిక రాళ్ళు, కర్రలు, దానికి కావలసిన వస్తువులన్నిటినీ రాజు అక్కడ సమకూరుస్తున్నాడు. అంతకంటే విలువైన నీలో ఉన్న నీ పరిశుద్ధాత్మకు నీవు కూడా ఏం చేయాలి? అంతకంటే విలువైన వస్తువులతో నువ్వు ఈ మందిరాన్ని కట్టినప్పుడు ఇదేం చేస్తుంది? దేవుని నామాన్ని మహిమపరుస్తుంది. మనము ఆయన యొద్దకు ఎలా వెళ్తాము? ఆత్మరూపములో వెళ్తాము కదా. పరిశుద్ధాత్ముడైన దేవుడు, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడైన దేవుడు, పరిశుద్ధాత్మ ఆయన యొద్దకు చేరిపోతుంది. ఆయన పరలోక రాజ్యంలోనికి ఆత్మస్వరూపమై ఆత్మరూపంలో మనం వెళ్ళిపోతాం. అప్పుడు నీవు అందముగా నీ ఆత్మకు ఏమేమైతే అలంకారాలు చేసావో అక్కడ కనబడతాయి. దేహానికి అలంకారాలు చేసుకోవడంలో తప్పేమీ లేదు. ఏమండి? కొన్ని స్ట్రిక్ట్ డాక్టరీన్స్ ఉంటాయి. నేను దానికి చాలా వ్యతిరేకం. ఏమండి? పువ్వులు పెట్టుకోవద్దు అంటారు, గాజులు వేసుకో, ఇవన్నీ ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు ఎక్కడైనా? ఎదుటి వారికి ఆటంకము కలగకుండా మీరు ఏం చేసినా ఓకే, ఎదుటి వారికి ఆటంకం కలగకూడదు. మరి నీ ఆత్మ విషయంలో అలంకారము ఆయనకేంటి? సంతోషము. నీ ఆత్మ విషయంలో నీ ఆత్మని ఎలా అలంకరించుకుంటావు? నీ ఆత్మను అలంకరించడానికి నీవు అనుదినము చేస్తున్న పనులు ఏమిటి? ప్రార్థన ఆత్మకు అలంకారం కాదు. నీ అవసరతల కొరకు నీవు చేస్తున్నది ప్రార్థన. ఓకే? నీ అవసరతల కొరకు మనము చేస్తున్నది ప్రార్థన. ఆత్మకు అలంకారం అది కాదు. ఏంటి? భక్తుడే రాశాడు ఇక్కడ. ఏంటి? చూద్దాం. ఆయన ఆత్మ పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో, చూడండి 9వ వచనంలో ఉంది చూడండి అన్నమాట. వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి గనుక. చాలండి. తర్వాత 11వ వచనం చదువుతున్నాను. 10-11 చదువుతాను. అవి అలంకారాలంటే అవి అన్నమాట. దేవునికి ఇప్పుడు అలంకారం అంటే ఇలా తీసుకునేదా, ఇలా ఇచ్చేదా? దేవుడికి అలంకారం ఎలా ఉంటుందో చూస్తారు. అక్కడ భక్తుడు రాస్తున్నాడు చూడండి. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలుల దేవా, నిరంతరము నీవు దేవునిని కూడా అటు రీతిగానే స్తుతించాలి. భక్తుడు చేసిన స్తుతి ఆరాధన ఈ దినం నీవు నేను నీ నోటితో నా నోటితో చేయగలగాలి. చూడండి. నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము. మహాత్మ్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును, పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును. అందరికి నీ బలము ఇచ్చువాడవును నీవే. మా దేవా, నీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును
కొని ఆడుచున్నాము. ఇంత గొప్ప, ఇంత గంభీరమైన ఆరాధన నీవు నేను ఎప్పుడైనా చేస్తున్నామా? ఆరాధన చేయండి అంటే ఆరాధనలో కూడా ప్రార్థనే. ప్రార్థన మనం చేయటానికి ప్రతిదినము మనం తీసుకునేదే. ప్రార్థన అంటే ఆయన దగ్గర నుంచి అడగడం పొందుకోవడం అంతే కదా. ప్రార్థనలో ఇన్కమింగే ఉంటుంది, అవుట్ గోయింగ్ ఉండదు, ఆయనకి ఇచ్చేది ఉండదు, ఆయనని సంతోషపరిచేది ఉండదు. భక్తుడు ఇక్కడ ఎక్కడైనా రాశాడా? భక్తుడే చేసిన ఆరాధన అది. ఎక్కడైనా ప్రభువా నీవు నాకు ఇది ఇచ్చావు, నాకు ఇంకా ఇవ్వు, లేకపోతే నాకు ఇది లేదని ఎక్కడా చెప్పలేం. నాకున్నది చాలు ప్రభువా అంటూ చక్కని మాటలు అక్కడ రాశాడు దావీదు. అక్కడున్న పరిస్థితిని బట్టి, నాకున్న ప్రభావమును బట్టి, నాకున్న ఈ మంచి పేరును బట్టి, నాకున్న ఐశ్వర్యమును బట్టి, నాకున్న జ్ఞానమును బట్టి నేనే కడతాను ప్రభువా మందిరం అని ఉండవచ్చు. కానీ అనలా. ఎందుకు? తాను చేసిన పాపమును తాను దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. దేవుడిచ్చిన ఆ పనిష్మెంట్ని ఆయన తీసుకున్నాడు కదా. తీసుకొని దేవునికి పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, తనకు కలిగిన సమస్తముతో ఆయన దేవుని ఆరాధిస్తున్నాడు. తనతో పాటు తన సమాజము సంపూర్ణముగా ఉండగా అన్న మాట మనం చూస్తాం. పైన చూసారా 10వ వచనములో ఉంటుంది చూడండి. సమాజము పూర్ణముగా ఉండగా అంటే సమాజం అంటే ఆ మందిరం వారు, లేకపోతే ఆ ఇశ్రాయేలీయుల అందరి మీద ఆయన రాజుగా ఉన్నాడు కనుక ఆయన వారందరి సమక్షంలో ఇటువంటి ఆరాధన చేస్తూ కింద అంటాడు, ప్రభువా నేను నిజముగా యథార్థముగా నాకున్నదంతా మీ మందిరానికి ఇచ్చేసాను ప్రభువా, నీవు హృదయాంతరంగంలో వెతికేవాడు ప్రభువా, అట్టి రీతిగా నా ప్రజలు కూడా ఇచ్చేలాగా చేయండి ప్రభువా అంటూ చెప్తూ తర్వాత ఏం చెప్తున్నాడో తెలుసా? చూడండి 18వ వచనము 29వ అధ్యాయము 18వ వచనంలో ఆ మాట ఉంది చూడండి. అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు అను మా పితరుల దేవ, నీ జనులు హృదయపూర్వకముగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడుము, వారి హృదయమును నీకు అనుకూలపరచుము అంటున్నాడు. తనతో పాటు తన ప్రజలందరూ కూడా దేవునికి సంపూర్ణ హృదయముతో, సంపూర్ణ భక్తితో, పూర్ణ వినయముతో ఆయనకు ఇవ్వాలి అని కోరుకుంటున్నాడు. అందుకే దేవుని దగ్గర ఒక చిన్న విన్నపం పెడుతున్నాడు. ఏమని? నాతో పాటు ఈ జనులందరూ కూడా అలాగే ఇచ్చేలాగా వారి హృదయాన్ని స్థిరపరచు నాయనా, మీకు ఇవ్వడంలో గొప్పతనం ఉంది ప్రభు అని భక్తుడు అంటున్నాడు. దేవునికి ఇవ్వడంలో, దేవుని సంతోషపరచడంలో ఆ సంతోషం ఉన్నదని తెలుసుకున్నాడు భక్తుడు. అందుకే దావీదు భక్తుడిని ఒక్కడనే బైబిల్ అంతట్లో, పరిశుద్ధ గ్రంథం అంతటిలో ఏమన్నారండి? ఏమన్నారు? దావీదు ఎవరు? ఎందుకన్నారు ఆ మాట? కేవలం దావీదు భక్తి. అంతకంటే గొప్ప భక్తులు ఉన్నారు. దానియేలు లేడా? లేకపోతే యోబు భక్తుడు లేడా? లేకపోతే పౌలు లేడా? లేకపోతే దేవుని కాలంలో ఉన్నవారు ఇంకా సొలొమోను రాజు లేడా? చాలామంది ఉన్నారు. అబ్రహాము లేడా? ఇస్సాకు లేడా? యాకోబు లేడా? వీరందరినీ విడిచిపెట్టి దావీదును మట్టుకు ఎందుకు దేవుని హృదయానుసారుడు అన్నారు? ప్రకటన గ్రంథంలో ఆ మాట చూసేసి మనం కొన్ని విషయాలు చూసుకొని ముగించుకుందాం. దేవుడు మనుషుని నిర్మించుకోవటానికి ఆయనకు ఒక సంకల్పం ఉంది, ఒక ఉద్దేశం ఉంది కదా. 5వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుంది చూడండి. 5వ అధ్యాయము 10వ వచనం నేనే చదువుతున్నాను, ప్రకటన గ్రంథము. ఆయన ఎందుకు నన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే ఈ విషయం కొరకు. ఏంటి? నీవు ఆ గ్రంథం అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆ మాటలు రాస్తూ, నీవు ఆ గ్రంథమును తీసుకొని ఆ ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు జనులను, మనుష్యులను కొని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను వారు చేసితివి, వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడెదరు అదంట. ఎందుకంట? భూలోకమందు మీరేం చేయాలి? దేవుని రాజ్యమును స్థిరపరచాలి, ఏలాలి. ఎలా ఏళ్తారు? మాట చేత కాదు, కానీ మీ ప్రవర్తన చేత, మీ పూర్ణ హృదయముతో ఆయనకి ఇచ్చుటయందు ఆయనను సంతోషపరచెదరు భూలోకము మీద. అందుకొరకు నిన్ను నన్ను ప్రతి రాజ్యములో నుండి, ప్రతి వంశములో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి, ఇంకా మన కాంటెక్స్ట్లో అయితే ప్రతి కులంలో నుండి అని కూడా చెప్పాలి. ఎందుకంటే ముందు మన వాళ్ళు అడిగేది అదే కదా. ఏమండి? ఆయన కొరకు ఒక రాజ్యముగాను, ఒక
యాజక సమూహముగాను నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకొరకు? ఆయన పని కొరకు, ఆయన ఆలయమును మహిమపరచుట కొరకు నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత దావీదు భక్తుడు వారి ప్రజలందరితో చెప్తున్నాడు చూడండి. మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయము 20వ వచనము. ఇలాగున రాజు పలికిన తరువాత దావీదు, ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా, వారందరూ తమ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజమందిరమును తల వంచి నమస్కారము చేసిరి. తరువాత వారు యెహోవాకు బలులు అర్పించిరి. ఏం చేశారంట? ఇశ్రాయేలీలందరూ కూడా రాజు మాటకు, రాజు ఆజ్ఞకి ఏం చేశారు? లోబడి ఆయన నామమును స్తుతించారంట. తల వంచి ఆయన నామమును ఘనపరిచి, ఆయన నామమును గొప్ప చేసి, ఆయన నామమునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించారు అన్నమాట మనం అక్కడ స్పష్టంగా చూస్తున్నాం. ఈ దినము నీకు నాకు కూడా అదే చెప్తున్నాడు దేవుడు. ఒక భక్తుడు ఒక చక్కని మాట అన్నాడు. రిక్ వారన్ అనే పర్పస్ ఆఫ్ వర్షిప్ అని, వర్షిప్ డ్రివెన్ లైఫ్, ఇలాంటి మంచి పుస్తకాలు వరల్డ్లో బైబిల్ తర్వాత యాత్రికుని పుస్తకం తర్వాత అంత గొప్పగా అమ్ముడైన పుస్తకాలు అనమాట ఇవి రాసిన రిక్ వారన్ అనే భక్తుడు ఒక చక్కని మాట అన్నాడు. ఏంటో తెలుసా? హార్ట్ ఆఫ్ వర్షిప్ ఇస్ సరెండర్ అంట. ఏంటి? ఆరాధించే హృదయము అంటే ఏంటంటే దానికి డెఫినేషన్ ఇస్తూ అంటున్నాడు, ఆయన ఎదుట సరెండర్ అంటే ఆయనకి మొత్తాన్ని సమర్పించేసుకోవడం, ఆయనకే మొత్తము అర్పించేసుకోవడం, ఆయన సన్నిధానంలో నా దేవా నీవే నాకు సమస్తము అని ఆయన దగ్గర చేతులెత్తేయడం. ఇంకో మాటలో చెప్పాలంటే హార్ట్ ఆఫ్ వర్షిప్ ఇస్ సరెండర్. ఇదనం నీవు నేను రాజైన దావీదు దగ్గర నుంచి అదే నేర్చుకోవాలి. తనకున్న ఘనత, మహిమ, ప్రభావములు అవన్నీ కూడా రాజు ఎదుట, దేవుని ఎదుట ఇచ్చేసి, దేవా నీకు నేను యథార్థ హృదయంతో ఇచ్చాను అని చెప్తున్నాడు. ఇదనం నిన్ను నన్ను కూడా దేవుడు అదే అడుగుతున్నాడు. నీవు ఇచ్చేది, లేకపోతే నీ ప్రవర్తన, లేకపోతే నీ ఆరాధన, నీవు దేవునికి ఇచ్చేది ఆయనకు నిజంగా అంగీకారముగా ఉందా? ప్రశ్న. ఉండాలి. సమాధానం ఉండాలి. ఉండాలంటే మనకు ఉండాల్సిందేంటి? నా దేవా నాకు ఇచ్చినది సమస్తము నీదే అనగలగాలి. దావీదు భక్తుడు అన్నట్టు అదే అన్నాడు కదా, ప్రవ్వా నీవిచ్చిన వీటన్నిటిలో నుండి నేను నీకు ఇవ్వడానికి నేను ఎంతటి వాడనయ్యా, నేను కలిగి ఉన్నది, లేకపోతే నేను ఇట్టి రీతిగా నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది నీవు నాకు ఇచ్చినదే కదా ప్రవ్వా అంటున్నాడు. అదే ఈ దినం మనము భక్తుడి దగ్గర నుంచి నేర్చుకోవాలి. సరెండర్ యువర్ లైఫ్, సరెండర్ యువర్ హార్ట్ టు గాడ్, who is the only God who can take you to eternity. ఇంకో భక్తుడు అన్నాడు, నీవు ఎప్పుడు ఆరాధన చేయగలుగుతావు అంటే తెలుసా? జాన్ పైపర్ అన్నమాట. ఆయన ప్రపంచంలోనే ఒక చక్కని, ఒక మంచి సత్యాన్ని, లోతైన సత్యాలని వివరిస్తూ ఇంకా ఇప్పటికీ ఇంకా పరిచర్యలో ఉన్న ఒక గొప్ప భక్తుడు. ఆయన ఏమన్నాడో తెలుసా? నీవు దేవునిలో నీవు ఎప్పుడు సంతృప్తి పడతావంటే, నీకున్నదంతా దేవునిదే అని నీవు ఎరిగి ఆయన ఇచ్చిన ప్రతి దానిని బట్టి నీవు సంతృప్తి పడినప్పుడే నీవు దేవునిని అంత సంతృప్తితో, అంత సంతోషంతో, అంత పూర్ణ హృదయంతో, అంత యథార్థ హృదయంతో దేవునిని ఆరాధించగలుగుతావు అంటున్నాడు భక్తుడు. గాడ్ ఈజ్ మోస్ట్ గ్లోరిఫైడ్ ఇన్ అస్ వెన్ వీఆర్ మోస్ట్ సాటిస్ఫైడ్ ఇన్ హిమ్. దేవుడు మన ద్వారా ఎప్పుడు పరచబడతాడంటే తెలుసా? ఎప్పుడైతే మనం ఆయన మనకిచ్చినవన్నీ కూడా ఆయన ఇచ్చినవే, ఆయనలో మనం సంతృప్తి పడతామో, నా బిడ్డ నేను ఇచ్చిన ప్రతి దానిని సంతోషించుచున్నదని దేవుడు నిన్ను నన్ను చూసి సంతోషిస్తాడంట. అట్టి దేవుని సంతోషపరిచే హృదయము నీవు నేను కలిగి ఉండడము చాలా ప్రాముఖ్యము. భక్తుడు అదే చేశాడు. ఆయన పూర్ణ హృదయముతో, ఆయన పూర్ణ మనస్సుతో తనకున్నదంతా కూడా దేవునికే ఇచ్చేశాడు. అందుకే దావీదు గురించి, తన లైఫ్ ఎండింగ్ గురించి చాలా చక్కని మాటలు రాశారు. ఆ మాటలు చూసుకొని మనం ముగించుకుందాం. 29వ అధ్యాయము 28వ వచనం నుంచి చదువుతున్నాను. అతడు వృద్ధాప్యమును వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణించెను. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజైన దావీదునకు జరిగిన వాటన్నిటిని గూర్చి, అతని రాజాధికారం అంతటిని గూర్చి, పరాక్రమమును గూర్చి, అతనికి ఇశ్రాయేలీయులకును దేశముల రాజ్యములన్నిటికీ వచ్చిన కాలములను గూర్చి భక్తులు రాసిన మాటలు అన్నమాట. ఏంటి? మంచి
వృద్ధాప్యంలోకి వచ్చాడంట, మంచి మరణము పొందుకున్నాడంట. అంతేకాదు ఇప్పటికింకా భక్తుడి గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే అతనిలో ఎంత గొప్పతనం ఉంటే మనం మాట్లాడుకుంటున్నాం అన్నది మనం కూడా ఆలోచించుకోవాలి. మన ముందున్న గొప్ప మాదిరి అనేక కీర్తనలు ఆయన రాస్తూ వచ్చాడు. తనకున్న ప్రతి పరిస్థితిలో రాజుని, దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు. ఒక్క మాట చూపించేసి నేను ముగించేస్తాను. 95వ కీర్తన 6-7 వచనాలు చూసుకుందాము. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. ఏమని సంతోషగానం చేస్తారు? యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైగా మహాత్మ్యము గలవాడు, గల మహారాజు, భూమ్యాగాధ స్థలములలో ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగ చేసెను. మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారము చేసి సాగిలపడుదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. చక్కని మాటలు కదా. ఆయనే మనల్ని సృజించాడు, మనల్ని ఏలుచున్నవాడు ఆయనే. మనకిచ్చిన సమస్తమును ఆయన వలననే కలిగినది గనుక ఆ ఇచ్చిన ఆ దేవునికే మనమందరము కలిసి ఆరాధన చేద్దాము. ప్రభువా, నీవిచ్చిన ప్రతి విషయముకై సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లించుచున్నాం ప్రభువా అని పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో, విరిగి నలిగిన హృదయముతో ఆయన సన్నిధిని మనము ఈ దినం మన ఆయన నామమును ఆరాధన చేసుకుందాం.